తెలంగాణ ఉద్యమం మొట్టమొదట నేను ఆయనను మంజీరా రచయితల సంఘం మా సాహిత్య సంస్థ సిద్దిపేటలో 2001లో ఒక సభ పెట్టాం. మా సంస్థ యొక్క 15 ఏళ్ల మహాసభలోని ఆ వార్షికోత్సవం పిలిచారు. అక్కడికి వచ్చినప్పుడు ఆయన ఒక పాట పాడాడు. ఉమ్, చూడు తెలంగాణ చుక్క నీళ్లు లేనిదాన, నా గోడు తెలంగాణ బతుకు పాడైన వీణ, ఇది దగా పడ్డ దరువు మాకేది బతుకు తెరువు, అరే నినాదాలు కాదు దేశ పునాదులే కదలాలా, చూడు తెలంగాణ చుక్క నీళ్లు లేనిదాన, నా గోడు తెలంగాణ బతుకు పాడైన వీణ, ఉత్తరాన గోదావరి ఉప్పొంగి ఉరకనేమి, దక్షిణాన కృష్ణమ్మ దర్జాగా పారనేమి, నీళ్లు లేక నోళ్లు తెరిచే బీళ్లను చూడు, నీళ్లు లేక నోళ్లు తెరిచే బీళ్లను చూడు, మా పల్లెలన్నీ బోసిబోగ తల్లడిల్లుతున్న తల్లి, చూడు తెలంగాణ చుక్క నీళ్లు లేనిదాన, నా గోడు తెలంగాణ బతుకు పాడైన వీణ. ఈ పాట విన్నాను మొట్టమొదటి ఆయన గొంతులో నేను. అది నాకు ఆయన గొంతు ఎట్లా అనిపించిందంటే, ఒక గుట్టల మించి కొండవాగు దూకుతూ ఉంటే ఎట్లా ఉంటుందో అటువంటి ఒక హోరు లాంటి కంఠం ఆయనది. ఆ తర్వాత అది ఉద్యమ హోరుగా అయింది. ఆ చివరి దశలో అంటే ఉద్యమం యొక్క ఒక పీక్ లెవెల్కి ఉద్యమం పరాకాష్ఠకు చేరుకున్నటువంటి తరుణంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఆ విద్యార్థులందరూ కూడా ఇట్లా ఒక అలల్లాగా పోటెత్తుతూ ఉంటే అతను ఆ మధ్యలో నిలబడి జర్కిన్ వేసుకుని అరు జై బోలో తెలంగాణ గళగర్జనల జడివాన, జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ, జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జింఝా మారుత జనని నాదమై గంటలు మ్రోగించాలి, ఒకటే జననం ఓహో ఒకటే మరణం ఆహా, జీవితమంతా ఓహో జనమే మననం ఆహా, కష్టాల్ నష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ, జై బోలు తెలంగాణ గళగర్జనల జడివాన, జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ. ఈ పాట ఆయన గొంతులో విన్న అనుభవం ఒక అద్భుతమైనటువంటి అనుభవం. అట్లా ఒక విభిన్న దశల్లో ఉద్యమానికి సంబంధించిన ఒక్కొక్క దశలో ఒక్కొక్క గీతాన్ని సంధించి సమైక్యవాదాన్ని నిలదీసి నిప్పులతో కడిగి తర్వాత తెలంగాణ ఉద్యమానికి తన పాటతో ఒక ఉద్వేగాన్ని, ఉత్సాహాన్ని, ఉద్రేకాన్ని అందించినటువంటి అందశ్రీ ఈ విధంగా హఠాత్తుగా కన్నుమూయటం, ఈ రకమైన అర్ధాంతర నిష్క్రమణ, తాను అట్లా అర్ధాంతరంగా అంటే పాట పూర్తి కాకుండా ఏదో ఆగిపోయినట్టుగా ఆయన ఇట్లా కన్నుమూయడం అనేది చాలా ఆవేదన కలిగిస్తున్నది. మా మధ్య మంచి స్నేహం, ఆత్మీయత మొదటి నుంచి ఉంది. సరే తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన కొంచెం భిన్నమైన రాజకీయ అభిప్రాయాలతో ఉన్న స్నేహ సంబంధాల మీద ఆ ప్రభావం ఎప్పుడూ లేదు. ఎక్కడ కనబడ్డా చాలా ఆత్మీయంగా మాట్లాడేది తను. కనుక ఒక గొప్ప ముద్ర వేశాడు తెలంగాణ సమాజం మీద, తనదైన అద్భుతమైనటువంటి ముద్ర వేసినటువంటి అందశ్రీ తెలంగాణ ప్రజల తలపుల్లో సదా చిరస్మరణీయంగా నిలిచి ఉంటాడు ఆయన. సార్, అంటే మీరు అన్నట్టుగా మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు పాట ప్రతి మనిషి గుండెను కూడా కదిలించింది. అంటే ఆ పాటలో అందశ్రీ భావన ఎలా ఉందంటారు? అది నేను ఇంతకుముందు చెప్పినట్టే, అంటే మనిషి విద్వేషాల భావజాలంలో పడి కొట్టుకుపోతూ అనుబంధాలను పూడగొట్టుకుంటున్నాడు అని. మన అది కులమంటూ ఇల మీద ఏదో కలహాల గిరిగీసి అంటాడు. ఆ కులం పేరిట ఒక కలహాల గిరిగీసుకొని సాటి మనిషిని తనతో పాటు గౌరవించలేని ఒక సంకుచితమైన దృక్పథం, వీటన్నిటి వల్ల మనిషిలో ఒక అంటే కలిసి ఉండే తత్వం పోతుంది, బంధాలు పోతున్నాయి, ఆత్మీయతలు మృగ్యమైపోతున్నాయి, అన్నిటికి మించి మానవత్వమే పోతుంది. అసలు మనిషి అన్నవాడు కనబడటం లేదు అని. ఇప్పుడు కనిపిస్తున్న వాళ్ళంతా వీళ్ళు మనుషులు కాదు
మానవత్వం ఉన్న మనిషి మనకు కనుమరుగైపోయాడు అని, అదే మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడు గాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా. నూటికో కోటికో ఎక్కడో కాస్త మానవత్వం ఉన్నవారు ఎవరన్నా మిగిలింటే వాళ్ళు కంటికే కనిపిస్తలేరు అని చెప్పి ఆవేదన చెందాడు. అది ఆర్థిక సంస్కరణల తర్వాత వచ్చినటువంటి వాతావరణం, ఆ యుగ స్వరమై ఆ పాట వినపడింది. అందుకనే ఆ పాట అందరినీ బాగా, అందరి హృదయాలను హత్తుకున్న పాట. హరగోపాల్ గారు అయితే ఆయన ఎక్కడ ఉపన్యాసం చెప్పినా ఆ పాటని కోట్ చేసేది. ఆ విధంగా ఆయన ఒక ముద్ర వేశాడు, తనదైనటువంటి ముద్ర వేశాడు తన రచనలతో. సార్, అంటే రాజకీయంగా మీరు వేరువేరుగా ఉన్నా కూడా మీరు కలిసినప్పుడు ముఖ్యంగా ఎటువంటి చర్చలు వచ్చేవి? అంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు మీరు ఎలా పోరాడానికి దానికి సంబంధించి ఏమన్నా నెమరేసుకున్నారా? రాజకీయమైన భిన్నాభిప్రాయాలు అంటే ఆయన ఏదో ఒక ప్రత్యేకమైన ఒక 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 తాత్విక చింతనకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా అట్లా ఆయన ఏమి ఆ రకమైన భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఏమి ఉండేవి కావు. సరే, ఆయనకి టిఆర్ఎస్ ప్రభుత్వం మీద కొన్ని కంప్లైంట్స్ ఉండేవారు. అది ఉన్నప్పటికీ కూడా ఆయన అంటే నిజానికి నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా చూశాను. మొట్టమొదట జయ జయ హే తెలంగాణ గీతాన్ని రికార్డ్ చేసింది టిఆర్ఎస్ అని చాలా ఒక చోట చెప్పాడు కూడా ఆయన. కేసీఆర్ గారు తాను కొన్ని చరణాలని రికార్డ్ చేశాడు రామకృష్ణ గారి గొంతులో అనేది ఆయన దాంట్లో పేర్కొన్నాడు. చాలా అంటే గౌరవంగా ఆ విషయాన్ని పేర్కొన్నాడు. అది తర్వాత సరే తనకు కొంత భిన్నాభిప్రాయం ఏర్పడింది. కొంచెం ఏదో కొంచెం మేము ఎక్కడైనా కలుసుకుంటే అదేమి ఉండేది కాదనుకోండి. ఆయన చాలా ఆత్మీయంగా ఉండేవాడు. మేము మా మా మధ్య ఈ సంబంధాలలో, వ్యక్తిగత సంబంధాలలో ఎప్పుడు కూడా ఏ తేడా లేదు. అక్కడెక్కడెక్కడన్నా ఏదైనా ఫంక్షన్లలో ఎదురైనా, ఏదైనా సాహిత్య సభలలో ఎదురైనా దగ్గరికి వచ్చేవాడు. నా మీద ఒక చిన్న కంప్లైంట్ ఉండేది, నువ్వు రాస్తలేవు, నువ్వు రాయాలి, నువ్వు రాయగలవు అని చెప్పేవాడు. రాయాల్సినంత నువ్వు రాయటం లేదు, నీకు రాయగలిగే శక్తి ఉండి కూడా నువ్వు రాస్తలేవు అని చెప్పి అనేవాడు. నన్ను దగ్గర పొది పట్టుకునేవాడు. ఎలా ఉన్నావు, ఏంది, ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఇప్పుడు నేను అప్పట్లో ఒక కొంతకాలం డిప్యుటేషన్లు ఉంటే ఏమిటి, పిల్లలు ఎట్లా ఉన్నారు, కుటుంబం ఎట్లా ఉందో చాలా ఆత్మీయంగా పలుకరించేవాడు. కనుక అంటే మనిషి ఎప్పుడు కూడా తీవ్ర దూషణలకు పాల్పడేవాడు కాదు. ఎవరి పట్ల కూడా ఉంటే విమర్శలు ఉండేవి, అభిప్రాయ భేదాలు ఉండేవి, అవి చెప్పేవాడు. ఆ కంప్లైంట్స్ ఏమైనా ఉంటే చెప్పేవాడు. కానీ ఎప్పుడు కూడా అంటే ఒక అగౌరవమైనటువంటి, అంటే కొంతమంది అట్లా ఉంటారు, చాలా వాళ్ళు అగౌరవంగా, అవమానకరంగా, సంకుచితంగా బిహేవ్ చేస్తారు. కానీ ఆయన ఎప్పుడు కూడా ఆ రకంగా చేయలేదు. ఆయన అభిప్రాయ భేదాన్ని ప్రకటించాడు, తన పద్ధతిలో తానున్నాడు అంతే. కానీ ఎక్కడ కూడా ఆయన ఒక రకమైనటువంటి విపరీతమైన